హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగుడే. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అనేది మనం ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలి, సో దాని సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే మనకు వచ్చేసరికి అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది, సో మన ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం అనమాట. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అప్డేట్స్ మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ముందుగా అయితే మనం కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం అనమాట. ఇంటిగ్రేటర్కి సంబంధించి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ డిజైన్ చేసే ముందు సో మెయిన్గా మనకు కావాల్సింది ఆపామ్ అనమాట. IC741 మనకి వచ్చేసరికి, అలాగే మనకి ఇన్పుట్లో వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇక్కడ మనం వచ్చేసరికి సిగ్నల్ వోల్టేజ్ అంటే ఫంక్షన్ జనరేటర్ అయితే మనం అయితే తీసుకుంటాము. అలాగే దాని సిగ్నల్ ఫంక్షన్ జనరేటర్ నుంచి మనం వచ్చేసరికి 100 కిలో ఓమ్స్ రెసిస్టర్ అయితే తీసుకుంటాం అనమాట. సో అలాగే అది వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇస్తాము. సో అక్కడి నుంచి వచ్చేసరికి మనము రెసిస్టర్ 1 మెగా ఓమ్స్ ఒకటి తీసుకుంటాము, అలాగే కెపాసిటర్ అనేది తీసుకుంటాం అనమాట 0.1 మైక్రో ఫారడ్ అనేసి. సో ఈ రెండు వచ్చేసరికి మనకి ఫీడ్బ్యాక్గా యూస్ అవుతాయి ఈ ఆప్ యాంప్ అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి మనం గ్రౌండ్ ఇస్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనం VCC 12 వోల్ట్స్ అలాగే VEE వచ్చేసరికి -12 వోల్ట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే డిస్ప్లేలో వచ్చేసరికి మనం అవుట్పుట్ చూడటానికి CRO అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలన్నమాట, ఈ వేవ్ ఫామ్స్ని అబ్జర్వ్ చేయడానికి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వచ్చేసరికి ప్లే సోర్స్ మీద కొట్టంగానే క్లిక్ చేయగానే మనకి చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను సోర్స్లో నేను ఎనలాగ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఆపామ్ అనేది ఫస్ట్ తీసేసుకుంటున్నాను అనమాట, IC741. సో నేను ఆపామ్ అనేది ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నాకు రెసిస్టర్స్ అయితే కావాల్సి ఉంటుంది. 1 మెగా ఓమ్స్ రెసిస్టర్ కావాలి, అలాగే 100 కిలో ఓమ్స్ రెసిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. నేను బేసిక్లోకి వెళ్తున్నాను, రెసిస్టర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు వచ్చేసరికి 100 కిలో ఓమ్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో 100 కిలో ఓమ్స్ అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 1 మెగా కావాల్సి ఉంటుంది. సో నాకు వచ్చేసరికి 1 మెగా ఓమ్స్ రెసిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. సో నేను 1 మెగా ఓమ్స్ రెసిస్టర్ దీని ఫీడ్బ్యాక్గా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కెపాసిటర్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ కెపాసిటర్ వచ్చేసరికి నాకు 0.1 మైక్రో ఫారడ్ అయితే కావాల్సి ఉంటుంది. నేను 0.1 మైక్రో ఫారడ్ కెపాసిటర్ అయితే తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏదైతే ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ మనం వచ్చేసరికి VCC అలాగే VEA తీసుకుందాం. ఈ సోర్స్లోకి వెళ్దాం. సోర్స్లోకి వెళ్ళిపోయి పవర్ సోర్సెస్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ వచ్చేసరికి VCC అనేది తీసుకుందాం. సో +12 వోల్ట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి VEE -12 వోల్ట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ కంపల్సరీ. సో ఇది వచ్చేసరికి మనము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కాంపోనెంట్స్ అయితే అన్ని ప్లేస్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇన్పుట్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ కోసము నేను ఫంక్షన్ జనరేటర్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్ జనరేటర్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డిస్ప్లే అవ్వటం కోసము నేను CRO అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చూద్దాము. సో ఇప్పుడు ముందుగా అయితే నేను ఇన్వర్టింగ్ టెర్మినల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి నేను 100 కిలో ఓమ్ రెసిస్టర్ అయితే తీసుకుంటున్నాను. సో అలాగే నేను ఫంక్షన్ జనరేటర్ యొక్క పాజిటివ్ అయితే నేను 100 కిలో ఓమ్స్ రెసిస్టర్కి అయితే ఇస్తున్నాను. సో అలాగే ఇది వచ్చేసరికి మనము దాని యొక్క కామన్ పాయింట్ అనేది ఫంక్షన్ జనరేటర్ నేను గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే చూద్దాము. సో ఫీడ్బ్యాక్లో వచ్చేసరికి నేను కెపాసిటర్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇస్తున్నాను. అలాగే ఇంకోటి వచ్చేసరికి అవుట్పుట్కి అయితే ఇస్తున్నాను. అలాగే రెసిస్టర్ కూడా నేను దానికి కెపాసిటర్కి ప్యారల్గా అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఉన్న కాంపోనెంట్స్ కలిసి సర్క్యూట్ కనెక్షన్స్. నెక్స్ట్ అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర తీసుకెళ్ళి మేము గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ VCCs అనేది +12 వోల్ట్స్ -12 వోల్ట్స్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. +12 వోల్ట్స్ అనేది మనకి 7th పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే -12 వోల్ట్స్ వచ్చేసరికి మనం 4th పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకు వీలుగా Ctrl R అని కొడితే మనకి రొటేట్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో నేనైతే ఇచ్చేసాను 4th పిన్కి. నెక్స్ట్ అలాగే CRO అవుట్పుట్ డిస్ప్లేకి మనం CRO వచ్చేసరికి 6th పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసరికి
తీసుకుపోయి నేను గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఇన్పుట్ కూడా చూడాలి కాబట్టి నేను సెకండ్ ఛానల్ సిఆర్ ఒక సెకండ్ ఛానల్ తీసుకెళ్ళి నేను ఇన్పుట్కి ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నేను అవుట్పుట్గా అయితే నేను వచ్చేసరికి నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇన్పుట్గా మనం రెండు వచ్చేసరికి రెడ్ కలర్లో కనపడతాయి కాబట్టి నేను ఏదైతే ఇన్పుట్ ఉంటుందో దాన్ని వచ్చేసరికి నేను కలర్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. కలర్ వచ్చేసరికి నేను బ్లూ కలర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫంక్షన్ జనరేటర్లో మన ఇన్పుట్ అనేది సెట్ చేయాల్సి ఉంది. నాకు 1 kHz అలాగే నేను వచ్చేసరికి 4 volts అయితే తీసుకుంటున్నాను. సో 4 volts తీసుకొని నేను స్క్వేర్ వేవ్ అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం సిమ్యులేట్ అయితే చేద్దాము. సో సిమ్యులేట్ చేయడానికి మనం ముందుగా ఈ సిమ్యులేట్ బటన్ మీద క్లిక్ చేయగానే సిమ్యులేట్ అయితే అవుతుంది. సో అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను ఏదైతే మనకి సిఆర్ ఉందో దాన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ప్లే మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. నేను రివర్స్ అని క్లిక్ చేస్తున్నాను. రివర్స్ అని క్లిక్ చేస్తే డిస్ప్లే మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి నేను టైం పీరియడ్ అనేది డిక్రీజ్ చేసుకుంటున్నాను. సో 1 millisecond డిక్రీజ్ చేశాను. అలాగే వచ్చేసరికి ఇన్పుట్లో కరెక్ట్గానే ఉంది. సో అవుట్పుట్లో నేను వచ్చేసరికి 1 volt అంటే సిఆర్ వాళ్ళు మనకి ఏమి చేంజ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ క్లియర్ కనపడుతుంది. సో నేను 100 millivolts మీ ఇష్టం, మీకు విధంగా పెట్టుకోవచ్చు. సో నేను అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా మనకి ఇన్పుట్ వచ్చేసరికి ఇలా అయితే స్క్వేర్ వేవ్ ఇచ్చాము. అవుట్పుట్ వచ్చేసరికి మన సాటూత్ వేవ్ అయితే వచ్చిందనమాట. సో మనకి ఏదైతే ఇన్పుట్లో స్క్వేర్ వేవ్ ఇచ్చాం దానికి ఇంటిగ్రేటర్గా మనకి అంటే ఇంటిగ్రేషన్తో మనకి అయ్యి మనకి సాటూత్ వేవ్ అని వచ్చిందా లేదా. సో మనకి సర్క్యూట్లో అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. సో గైస్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనం క్లియర్గా అయితే చూసాము ఇంటిగ్రేటర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి. సో దాని సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, సో దాని అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేసి మనం క్లియర్గా అయితే చూసాము. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో అయితే ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.